ఈరోజు మనం సంఘం అంటే మనం నిజమైన దేవుని ఆలయం, జీవం గల దేవుని ఆలయం. ఆ జీవం గల దేవుని ఆలయం మనమే అయి ఉన్నాము, సంఘంలో ఉన్న వాళ్ళందరూ అన్నదాని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. 1 పేతురు 2:5 చూసినట్లయితే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సజీవమైన రాళ్ల వలె ఉండి అంటే లైవ్ బ్రిక్స్ లాగా ఉండి మనం దేవుని ఆలయంగా కట్టబడుచున్నారు. మనం చర్చ్లా కట్టబడుచున్నారని. అలాగే ఎఫ్ఎస్సి 2:20-21 కూడా చూసినట్లయితే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. అంటే డెవలప్ అవుతూ ఉన్నాం అనమాట. మనం ఎప్పుడైతే మంచి క్రియలు చేస్తూ ఉంటామో సజీవమైన రాళ్ళ వల్ల ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ ఉన్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎప్పటికప్పుడు ఇట్స్ ఏ కంటిన్యూస్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అనమాట. మనకి ఫైనల్గా జడ్జ్మెంట్ డే వచ్చి మనం దేవునికి మనం చేసేదంతా అప్పగింపబడే వరకు ఎప్పటికప్పుడు మనం మనలో ఉన్న తప్పులు సరి చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం 1 కొరింథీ 3:16 చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? సో మనం దేవుని ఆలయమై ఉన్నాము అని చెప్పేసి మీరు ఎరుగరా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. అలాగే 1 కొరింథీ 12:16 కూడా చూసినట్లయితే, 1 కొరింథీ 12:16 కూడా వచనాలు మనం చూసినట్లయితే, 12-16 వచనం దాకా మనం చూసినట్లయితే, ఇక్కడ మనం ఎలా అయితే మనం జీవమైన ఆలయంగా కట్టబడి ఉన్నామో అలాగే మనం చేసే పనులు కూడా, మనం చేసే పనులను బట్టి మనకి తీర్పు దినాన మనం చేసే ప్రతి పనికి మనకి ఫలితం అనేది ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం 12వ వచనం నుంచి 1 కొరింథీ 3:12 వచనం నుంచి 16వ వచనం దాకా చూసినట్లయితే, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. అంటే ఇక్కడ మనకి ఉపమాన రీతిగా చెప్తున్నారు అనమాట. అంటే ఆ సంఘంలో మనం చేసే పనులు, బంగారం లాంటి పనులు, వెండి లాంటి పనులు, వెలగల రాళ్ళ లాంటి పనులు, కర్ర, గడ్డి, కొయ్యకాలు అంటే కర్రతో చేసినవి. సో ఎలాంటివైనా, అంటే ఇప్పుడు మనం మంచిగా వాక్యం చెప్పడం కావచ్చు, బోధించడం కావచ్చు, పరిచర్య కావచ్చు, లేదా సింపుల్గా ఒకరితో మంచిగా మాట్లాడడం వరకే కావచ్చు. ఏదైనా కూడా మనం చేసే పనులను బట్టి, అంటే వెలగల రాళ్ల పనులేవి లేకపోతే సింపుల్గా ఉండే పనులేవి అనేది మనం డిసైడ్ చేసుకొని మనం చేయాలన్నమాట. సో అవి చేసినప్పుడు 13వ వచనంలో చూసినట్లయితే, వాని పని కనపడును, ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. అంటే జడ్జ్మెంట్ డే రోజే ఎవరి పని ఎలాంటిది అనేది దేవుడే తీర్పు అనేది తీరుస్తాడనమాట. అలాగే 14వ వచనం చూసినట్లయితే, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొను. అలాగే మనం చేసిన పని మంచిదయి అది నిలబడితే, అది బంగారంలాగా వజ్రంలాగా నిలబడితే దానికి మనకి జీతం అనేది వస్తుంది, అంటే ప్రతిఫలం అనేది ఉంటుంది. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అలాగే మన పని కాల్చివేయబడితే మనకి నష్టం వస్తుంది. అంటే మనం లైఫ్ లాంగ్ కష్టపడి మనం చేసింది జడ్జ్మెంట్ డే రోజు మనకి రిజల్ట్ రానప్పుడు నష్టం కలగటమే కదా. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అంటే ఇప్పుడు మనం బాప్తీసం తీసుకుని ఉన్నాం కాబట్టి, మంచి పనులు అంటూ ట్రై చేసాం కాబట్టి రక్షింపబడచ్చు.
కానీ బంగారంలాగా వెలగల రాళ్ళలాగా మన పని కనపడేంతగా ఉండదనమాట. ఏదో అగ్నిలోంచి తప్పించుకున్నట్టు, తుట్టిలో తప్పించుకున్నారన్నట్టు రక్షింపబడతాం అనమాట. అలాగే మనం 17వ వచనంలో, ఎవడైనా దేవుని ఆలయంను పాడు చేసిన యెడల దేవుడు వాన్ని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సో మనకి మనం దేవుని ఆలయం ఉన్నారు కాబట్టి మనం మంచి పనులు చేస్తూ ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ మన పనుల ద్వారా మనం జడ్జ్మెంట్ డే రోజు కోసం ఎదురు చూస్తూ మంచి బంగారం లాంటి, వజ్రాలు లాంటి పనులు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.